ఈరోజు మనం కేపీ ఆస్ట్రాలజీలో పెంపుడు జంతువుల గురించి, పిల్లి, కుక్క, వాటి గురించి ఎలాంటి జాతకంలో ఎలాంటి పెట్స్ అనేవి మనకి వస్తాయి, అంటే అగ్రెసివ్గా ఉంటాయా, సౌమ్యంగా ఉంటాయా, అండ్ హౌస్ని ప్రొటెక్ట్ చేస్తాయా, లేకపోతే మనం వాటిని ప్రొటెక్ట్ చేయాలా, నెక్స్ట్ ఒకవేళ తప్పిపోతే ఏ దిశలో తప్పిపోయాయి, ఒకవేళ తప్పిపోయిన తర్వాత దాని ఆరోగ్యం ఏమైనా క్షీణించిందా లేదా తిరిగి మనకు దొరుకుతుందా లేదా, ఇలాంటి చాలా విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం. పీపీటీ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకి ఫస్ట్ ఎవరైతే ఈ పెట్స్ని తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ హొరారీ చార్ట్లో కానీ, లేదంటే హొరారీ చార్ట్ అంటే ప్రశ్న చార్ట్లో కానీ, లేదా వాళ్ళ బర్త్ చార్ట్లో కానీ. బర్త్ చార్ట్లో టైం ఎగ్జాక్ట్గా ఉంటే మనము కేపీలో ప్రొసీడ్ అవ్వచ్చు, లేదు అంటే ప్రశ్న చార్ట్ తీసుకోవడం ఉత్తమం. అయితే ఏది తీసుకున్నా దాంట్లో ఒకటో భావం అనేది ఆ పెట్ని తీసుకునేటటువంటి యజమానిని సూచిస్తుంది. రెండవ భావం అనేది మీ ధనం. నెక్స్ట్ మీ కుటుంబంలో ఆ పెట్ అనేది రావడాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ పెంపుడు జంతువు మీది లగ్నం 1 అనుకుంటే 6వ భావం, అంటే రొటేట్ చేయాలి చార్ట్ని. 6వ భావాన్ని నుంచి కుక్క లేదా పిల్లి ఇలాంటి పెంపుడు జంతువుల్ని చూడొచ్చు చార్ట్ రొటేట్ చేసి. అంటే కుక్క యొక్క లగ్నం మన ప్రశ్న చార్ట్లో కానీ, మన బర్త్ చార్ట్లో కానీ 6వ భావం అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాలపురుష కుండలిలో మేష లగ్నం 1వ భావం అంటే యజమాని, 2వ భావం కుటుంబం, ఖర్చు, 6వ భావం అనేది పెంపుడు జంతువు, మనం పెంచుకునేటటువంటి జంతువు. నెక్స్ట్ కుక్కకి సంబంధించినటువంటి భావాల గురించి చూద్దాం. కుక్క ధైర్యం గురించి, అంటే కొన్ని కుక్కలకు ధైర్యం ఉంటాయి, కొన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. కొన్ని కుక్కలు ఇంటిని ప్రొటెక్ట్ చేస్తాయి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కొన్ని కుక్కలు పిరిగ్గా ఉంటాయి, భయపడుతూ ఉంటాయి. కొన్ని కుక్కలు వేట కుక్కలు, జర్మన్, అంటే కొన్ని పేర్లు ప్రస్తావించవలసిన అవసరం లేదు, తెలిసే ఉంటాయి అందరికీ. అయితే కుక్క యొక్క ధైర్యాన్ని 8వ భావం, కుక్క యొక్క ధైర్యం అనేది 8వ భావం. కుక్క లగ్నం ఏంటి? 6వ భావం అనుకున్నాం. ధైర్యం అనేది జనరల్గా ధైర్య సాహసాలని 3వ భావం నుంచి లెక్క పెడతాం. అయితే కుక్క యొక్క 6వ భావం నుంచి 3వ భావం 8వ భావం అవుతుంది. అంటే ఇది కుక్క యొక్క ధైర్యాన్ని, కుక్క చేసేటటువంటి షార్ట్ జర్నీస్ని సూచిస్తుంది. నెక్స్ట్ కుక్క యొక్క ఆరోగ్యం 11వ భావం. అంటే మన 11వ భావం అనేది 6 నుంచి 6, అంటే కుక్కకి 6వ భావం. మన 11వ భావం అనేది కుక్కకి 6వ భావం, అంటే కుక్కకు వచ్చే అనారోగ్యాలు, వ్యాధులు, వీటన్నిటిని కూడా సూచిస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చాను, మీరు చూస్తే ఐడియా వస్తుంది. కుక్క స్థానం 6, 8వ స్థానం అనేది కుక్క యొక్క స్థానం 6, 8వ భావం అనేది కుక్క యొక్క ధైర్యం, 11వ భావం కుక్క యొక్క ఆరోగ్యం. మనం కుక్క ప్రవర్తనని ఎలా అంచనా వేయాలి? అండ్ ఇక్కడ మనం మామూలుగా చాలామంది కొన్ని కంట్రీస్లో, యూఎస్, యూకే కంట్రీస్లోని, ఇండియాలో కూడా కుక్క పిల్లల్ని, పెంచుకున్న పెట్స్ని సొంత పిల్లల్లో ట్రీట్ చేస్తారు. అలా అని చెప్పి అది 5వ భావం అవ్వదు. వేద జ్యోతిష్యంలోనైనా, కేపీలోనైనా, ఏ దేనిలోనైనా కూడా పెంపుడు జంతువు ఎప్పుడూ కూడా 6వ భావం, ఈవెన్ సరిభావంలోనే చూడాలి. నెక్స్ట్ పెంపుడు జంతువు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది?
6వ భావం అంటే మన హొరారీ చార్ట్లో కానీ మన బర్త్ చార్ట్లో కానీ 6th కస్పల్ సబ్లాడ్, ఎందుకంటే మనం పెంచుకునేటటువంటి పెట్ 6th కాబట్టి 6th కస్పల్ సబ్లాడ్ మరియు 6లో ఉన్నటువంటి గ్రహాలు బట్టి కూడా కుక్క ప్రవర్తన చెప్పవచ్చు. 6th కస్పల్ సబ్లాడ్ బుధుడైతే హొరారీలో, ఇది మెయిన్ హొరారీలో ఎక్కువ వర్క్ అవుతుంది. 6th కస్పల్ సబ్లాడ్ లేదా దాని స్టార్ లాట్ బుధుడైతే ఆ పెట్ మనం ఇంటికి తెచ్చుకునేటటువంటి పెట్ చాలా త్వరగా నేర్చుకుంటుందని. కుజుడైతే దానికి ధైర్యం ఎక్కువ, ఆవేశం ఇవన్నీ ఉంటాయి. శని అయితే బద్ధకం, ఎప్పుడు నిద్రపోవడం ఇలాంటివి ఉంటాయి. చంద్రుడైతే త్వరగా భయపడడం, సున్నితత్వం. రాహుకేతువులు అయితే మొండి చేసేటటువంటి కుక్కలు, మాటలు వినో అలాంటి కుక్కలు. గురుడు శుక్రుడు అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటాయి. వీటిని మనం కుక్క యొక్క ప్రవర్తనని ఇలా అంచనా వేయాలి. నెక్స్ట్ 6th కస్పల్ సబ్లాడ్ కనుక 6, 4 ప్లస్ కుజుడు కనెక్ట్ అయితే కాపలా కుక్క అనేది వస్తుంది. 6th కస్పల్ సబ్లాడ్ 6, 10. నెక్స్ట్ సూర్యుడు శని కుజుడు కనెక్షన్ ఉంటే పోలీస్, ఆర్మీ అండ్ బ్లైండ్ పర్సన్స్కి గైడ్ చేసే బ్లైండ్ పర్సన్స్కి కొన్ని కుక్కలు సపోర్ట్గా ఉంటాయి, అలాంటి కుక్కలు. నెక్స్ట్ మనకి జస్ట్ తోడు గురించి మాత్రమే సరదాగా ఇంట్లో ఆడుకోవడానికి పెంచుకునే కుక్కలు 6th కస్పల్ సబ్లాడ్ 6 + 1 + 2 ఈ భావాలను సిగ్నిఫై చేసి శుక్రుడు గురుడు కనెక్షన్ ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, శుక్రుడు ప్లస్ గురుడు సౌమ్యం, సాత్వికం. కాబట్టి ఇది తోడు కోసం మనం జస్ట్ ఆడుకోవడానికి పెంచుకునేటటువంటి కుక్కలు. 6th కస్పల్ సబ్లాడ్ 6 + 3 + 8 రాహువు కుజుడు కాంబినేషన్ ఉంటే అది వేట కుక్కను సూచిస్తుంది, లేదా చాలా అగ్రెసివ్ డాగ్స్ని సూచిస్తుంది. నెక్స్ట్ మనము పెట్ని ఇంటికి తెచ్చుకునే విధానాలు. 6th కస్పల్ సబ్లాడ్ కనుక 6 + 11 సూచిస్తే మనకి ఎవరైనా పెట్ని గిఫ్ట్ ఇస్తారు, అంటే మనం కొనకుండానే గిఫ్ట్ రూపం వస్తుంది. మనం కొనాలంటే 6th కస్పల్ సబ్లాడ్ 6 + 2 + 12, ఎందుకంటే 12 మనం ఖర్చు చేస్తున్నాం. అందుకు మనం కొనేటటువంటి పెట్స్ని ఈ కాంబినేషన్ చూడాలి. ఒకవేళ అడాప్షన్ 6th కస్పల్ సబ్లాడ్ 6 + 2 + 8 లేదా 12, 8, 12 అయినా ఓకే. ఇది అడాప్షన్ సూచిస్తుంది. అయితే ఎప్పుడు వస్తుంది? కుండలిలో దశ భుక్తి, DBA దశ భుక్తి అంతరనాదులు 2, 6, 11 భావాలను సూచించినప్పుడు అడాప్షన్ జరుగుతుంది. అంటే ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఉండి 2, 6, 11 సిగ్నిఫై చేసినప్పుడు అవుతుంది. అయితే 6th కస్పల్ సబ్లాడు 6, 11 కనెక్షన్ ఉంటే డాగ్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైనా పెట్స్ తప్పిపోతే డాగ్ ఆర్ క్యాట్ ఏదైనా, అయితే అది ఎక్కడుంది, బతికే ఉందా, అనారోగ్యం ఏమైనా అయిందా, యాక్సిడెంట్ ఏమైనా అయిందా తెలుసుకోవడానికి 6th కస్పల్ సబ్లాడ్ 2, 6, 11 భావాన్ని సూచిస్తే పెట్ అనేది కుక్క అయినా పిల్లైనా సురక్షితంగా ప్రాణాలతో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ 6th కస్పల్ సబ్లాడ్ 1, 5, 11 సూచిస్తే కుక్క హాస్పిటల్ పాలు కావడం, లేదంటే ప్రాణాలు కోల్పోవడం, ఇంకది నెగిటివ్గానే మనము అర్థం చేసుకోవాలి. కోలుకోవడం, ఒకవేళ కుక్కకి అనారోగ్యం వచ్చింది, కోలుకోవడం. కుక్క అనారోగ్యం అనేది 11th భావం, ఎందుకంటే 6th to 6th, మన 11th దానికి 6th. అయితే క్యూర్ అనేది దానికి 12వ భావం. మీ కుండలిలో 10వ భావం అది.
దశ భుక్తి నాథులు 10వ భావాన్ని సూచిస్తే కుక్క కోలుకుంటుంది. ఎందుకంటే 10వ భావం అనేది కుక్కకి 5వ భావం. 5వ భావం అనేది కోలుకొనడం. అందుకు యాక్సిడెంట్. కుక్కకి ప్రమాదం 8వ భావం. అంటే మీ కుండలిలో 1వ భావం. అంటే జాతక చక్రంలో యజమాని 1వ భావం అనేది 6 నుంచి 1 8వ భావం అవుతుంది. 8వ భావం అనేది యాక్సిడెంట్కి సంబంధం కాబట్టి కుజుడు లేదా కేతువుతో సంబంధం కలిగి ఉంటే, అంటే 6 నుంచి రొటేట్ చేస్తే కుక్క యొక్క లగ్నానికి 6కి రొటేట్ చేస్తే 6 నుంచి 8 అంటే మనకు 1 అవుతుంది. కుజుడు లేదా కేతువుతో సంబంధం ఉంటే యాక్సిడెంట్ అవుతుంది కుక్కకి. నెక్స్ట్ కుక్క తప్పిపోతే ఏ దిశలో ఉంటుంది? 6th కస్పల్ సబ్లార్డ్ రాశిని బట్టి ఉంటుంది. మనకి ప్రతి రాశికి ఒక్కొక్క దిక్కు ఉంటుంది కాబట్టి చూడండి, ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చాను. మేషంకి తూర్పు, నేమకరంకి దక్షిణ ఇలా ఇచ్చాను. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దిక్కు ఉంటుంది. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు. దూరం దిక్కు ఓకే, బట్ తప్పిపోయినటువంటి కుక్క దూరంగా ఉందా దగ్గరగా ఉందా? ఒకవేళ చరరాశిలో ఉంటే దూరంగా వెళ్ళిపోయినట్టుగా, స్థిర రాశిలో ఉంటే దగ్గరలోనే ఎక్కడో ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడు దొరుకుతుంది అంటే మన DBA దశ భుక్తి అంతరనాథులు 2, 6, 11 భావాలను యాక్టివేట్ సిగ్నిఫై చేసిన రోజున దొరుకుతుంది. మరి కుక్క యొక్క ఆయుష్, కుక్క ఆయుష్ తెలుసుకోవాలంటే మన కుండలిలో, అంటే యజమాని యొక్క కుండలిలో 1వ భావం అంటే కుక్కకి అది 8వ భావం అవుతుంది. అంటే 6 నుంచి మన 1 కుక్కకి 8 అవుతుంది. అయితే శని బలాన్ని కూడా చూడాలి, అంటే శని కనెక్షన్ చూడాలి. 8వ భావానికి శని కనెక్షన్ కనుక ఉంటే ఆ డాగ్కి దీర్ఘ ఆయుష్ ఉంటుంది.